స్పెషల్ వీడియో కూడా చేశాము, మీకు చూపించే ప్రయత్నం చేస్తాం ఒకసారి. అభివృద్ధి కమిటీకి గౌడ కులస్తులకు మధ్య జరిగిన గొడవలో తమను గ్రామ బహిష్కరణ చేశారని, బహిష్కరణలో గ్రామ వెలివేతలు కొనసాగుతున్నాయనడం కొంత ఆందోళన కలిగిస్తున్న ఘటనలే. డబ్బుల గురించి డబ్బులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసి మా వాళ్ళని చెట్లు తీయద్దు. వీళ్ళంతా కూడా బహిష్కరణకు గురై ఆందోళన చేపడుతున్న గౌడ కులస్తులు, గౌడ మహిళలు శ్రీరామ నవమి రోజు కూడా వారికి రామాలయంలో తమను రాణిపోలేదని చెప్పి, కుంకుమార్చలో పాల్గొనకుండా తమను వెలివేశారని చెప్పి కూడా తీవ్ర స్థాయిలో ఆరోపించారు. అటు పెద్ద ఎత్తున వారి కుల సంఘాలు కానీ, రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షుడు కానీ, మిగతా పార్టీల నాయకులంతా కూడా కొంతమంది దీనికి మద్దతు ప్రకటించారు. ఈ వీడీసీల ఆగడాలు మితిమీరుతున్నాయి, వాటిని అరికట్టాలని చెప్పి కూడా డిమాండ్ చేసిన పరిస్థితి. ఒక్కసారి చూసేద్దాం దీన్ని. మహిళలు ఏమంటున్నారు చూడండి ఒకసారి. కళ్ళ వద్దని చెప్తే మా వాళ్ళు చెట్లు తీసే ఊరు వాళ్ళు ఎవరు కూడా కళ్ళు తాగడం లేదు. పొరుగురు వాళ్ళు వచ్చి కళ్ళు అసలు అధికారం ఉంటుందా? అట్లా మా గుళ్ళ నుండి ఆడవాళ్ళని బయట పంపిస్తారా? ఇది ఎందుకు ఇలా గ్రామ కమిటీ వేస్తుంది? ఎవరికి అధికారం ఉన్నది? గుడి అన్నప్పుడు అందరు వెళ్ళాలి, అందరు రావాలి. మమ్మల్ని ప్రత్యేకంగా కోసుకోవాలని వెళ్ళాలని ఎందుకు? మా గ్రామ కమిటీ వాళ్ళు ఇప్పుడు మాకు చెప్పాలి, ఎందుకు మమ్మల్ని వెళ్ళవట్లేదు, ఎందుకు మమ్మల్ని గుళ్ళకి రానియలేదు, మాకు న్యాయం జరగాలని చెప్పి మేము ఎస్ఐ దగ్గర పోయి కంప్లైంట్ ఇచ్చి వచ్చినాము. మాకు ఇంతవరకు 10 days అవుతుంది, మాకేం కూడా రెస్పాన్స్ రావడం. ఏమైనా ఈ గ్రామాభివృద్ధి కమిటీ తోటి మీకు ఏమైనా వివాదం ఇప్పుడు ఎట్లా సార్? ఇట్లా అప్పటి నుండి ఉంటేనే ఖాళీగానే ఉంటున్నారు, మా వాళ్ళకి ఏం పని లేదు. ఇప్పుడు ఇదే ప్రధాన వృత్తిగా కొనసాగుతున్న వీళ్ళు ఉన్నట్టుండి వాళ్ళను వీడిసి బహిష్కరించడము, పనులు చేయకుండా నిలిపివేయడంతో ఆగమాగం అయిపోయారు పాపం. ఆ వీడీసీ అధికారులపై కూడా కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు కూడా పోలీసులు కూడా తెలిపిన సమాచారం మేరకు ఇంకోసారి చూడండి, ఒకసారి మొత్తం చూసే ప్రయత్నం చేయండి. మా పెద్దనాన్నలు మా మామయ్యలు వాళ్ళే ఇస్తున్నారు, అందువల్ల మేము కూడా మాకు న్యాయం జరగాలని. ఈ శ్రీరామనవమికి కూడా కొంత ఏవి కూడా వాళ్ళ మీద అసలు చర్య తీసుకోలేదు. మరి మా బాధ అర్థమైతే కదా గవర్నమెంట్కు. దయచేసి గవర్నమెంట్ మాకు న్యాయం చేయండి ప్లీజ్ సార్. ఇంతమంది బాధపడుతున్న వాళ్ళకి ఎందుకు